విజయవాడ భవానీపురం జోజినగర్ కరెంట్ ఆఫీస్ రోడ్డులో ఎంకేఆర్ జ్యువెలరీ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 7వ రోజు మంగళవారం సాయంత్రం స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. ప్రముఖ ఎంకేఆర్ జ్యువెలరీ ఆధ్వర్యంలో భవానీపురం జోజినగర్ కరెంట్ ఆఫీస్ రోడ్డులో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 7వ రోజు మంగళవారం సాయంత్రం స్వామివారికి భక్తి శ్రద్ధలతో విశేష పూజలు నిర్వహించారు. కేదారి ప్రసాద్ ముక్కామల రాజరాజేశ్వరరావు ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాలలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. విశేష పూజా కార్యక్రమాలలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో పండుగ వాతావరణం నెలకొంది. లంబోదరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి భక్తులు స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. పండితులు వేద మంత్రోచ్చరణల నడుమ గణనాథునికి పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మండపం వద్ద ఏర్పాటు చేసిన వివిధ ఆలయాల నమూనాలు ఆకర్షణగా నిలిచాయి. భక్తులు ఫోటోలు దిగుతూ సందడి చేశారు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ మహిళ జనుల ఆవు పాలు తీసుకోండి. కలశం మీద 3
శ్రీగురుభ్యో నమః. హరి ఓం. గం గణపతదే నమః, గ్లాం గణపతదే నమః, గ్లైం గణపతదే నమః. హర హర శ్రీకుమార గురవే నమో నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కృమే దేవ సర్వకార్యేషు సర్వదా. సిద్ధి విఘ్నేశ్వర స్వామి వారి నవరాత్రి మహోత్సవాది కార్యక్రమాలు ప్రారంభించబడి ఈరోజు 7వ రోజు ఉదయాత్కాలాది పూజాది కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు విశేషంగా అభయాంజనేయ స్వామి వారికి 1,00,000 తమలపాకులతో 1,00,000 తులసీ దళాలతో విశేషమైనటువంటి పూజా కార్యక్రమం నిర్వహించున్నాము. మరి కాసేపట్లో 1,00,000 దీపోత్సవ కార్యక్రమం ప్రారంభిస్తాము. దీపోత్సవ కార్యక్రమం అయిన తర్వాత ధూపదీప సప్తహారతి మహోత్సవ కార్యక్రమాలు ప్రారంభించబడుతున్నవి. ధూపదీప సప్తహారతుల కార్యక్రమాలు అయిన తర్వాత అన్నమాచార్య సంకీర్తన పెట్టడం ఈరోజు విశేషంగా జరిగింది. కాబట్టి విజయవాడ పట్టణ శ్రేయోభిలాషులందరూ కూడా బంధుమిత్రులందరూ కూడా చక్కగా ఈ యొక్క వినాయక చవితి కార్యక్రమాలలో చక్కగా పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పాత్రలు కాగలరని మనం చేస్తున్నాం. జై గణేష, జై జై గణేష. నా పేరు జగన్మోహిని. ఇక్కడ చాలా అంగరంగ వైభవంగా అసలు వినాయకుడిని అనంత పద్మనాభ స్వామి రూపంలో వినాయకుడిని ప్రతిష్ఠ చేశారు. చాలా బాగుంది. ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగున్నాయి. భక్తులకి ఎక్కడ అసౌకర్యం లేకుండా లైన్ అంతా కూడా క్యూ లైన్లు అన్నీ కూడా ఎక్కడ తొక్కిసలాట లేకుండా అంతా కూడా చాలా బాగా చేస్తున్నారు. ఇలా ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన ఈ కమిటీ సభ్యులు అందరికీ కూడా చాలా శ్రమ తీసుకుని ఇంత మంచి వినాయకుడ స్వామిని మనకు అందించారు. జై జై గణేష. నంబోదర ఫ్రెండ్ సర్కిల్ వారిది వాళ్ళ 7వ రోజు అండి. 1,00,000 దీపోత్సవం కార్యక్రమం జరుగుతుంది. మరి కాసేపట్లో సప్తహారతులు ఇస్తారు. ఇక్కడైతే పద్మనాభ స్వామి టెంపుల్ డెకరేషన్ చేశారు. విజయవాడలో అయితే మరి ఎక్కడా లేదు. మేమైతే మాదే బెస్ట్ అనుకుంటున్నాం. విజయవాడ నంబోదర ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళది ఇదే ఫస్ట్ అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. జోజీనగర్ కరెంట్ ఆఫీస్ రోడ్లో అనంత పద్మస్వామి కేరళలో ఎలా ఉన్నారో అలాగే ఆయన మొత్తం అలాగే చేసేశారు. ఇక్కడ పూజా కార్యక్రమాలు బాగా ఉన్నాయి. విజయవాడలో 2వ స్థానంలో వచ్చింది. దీపారాధనలు చేశారు. పొద్దున హనుమంతుడి 1,00,000 తోలపాకులతో పూజ చేశారు. చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. అన్నీ కూడా చాలా సంతోషంగా ఉంది. మాకందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. మాకందరికీ కూడా డెకరేషన్ కానీ లైటింగ్ కానీ చాలా తన్మయతలు మునిగి తేలుతున్నాం. అందరం కూడా భక్తులందరూ కూడా చాలా ఆనందంగా ఉంది. మాకందరికీ కూడా ఎక్కడో మనం తిరుచానూరు చూసాం. మనం తిరువనంతపురం చూసాము. మళ్ళీ ఇక్కడ చూస్తున్నాం. అలాగే ఆ విధంగా చాలా సంతోషంగా ఉంది మాకందరికీ కూడా.